ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా కృత్రిమ మేధస్సు ఏఐ మన నిత్య జీవితంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒక మహిళ తన భర్త మోసాన్ని కనిపెట్టడానికి చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఉపయోగించిందనే వార్త ప్రస్తుతం నెట్టింట్లో అయితే వైరల్ గా మారింది. అదెలా సాధ్యమంటే కేవలం కాఫీ కప్పుల ద్వారా. సాధారణంగా దంపతుల మధ్య గొడవలు అనుమానాలు సహజమే, కానీ ఈ విషయంలో టెక్నాలజీ ఒక ప్లాట్ఫామ్ అయ్యింది. అమెరికాకు చెందిన డైనా తన భర్త ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనించింది. అవేంటో ఆమెకు అర్థం కాలేదు. ఒక రోజు ఇంటికి వచ్చేసరికి తన భర్తకు చెందిన 2 ఖాళీ కప్పులు చూసింది. అతనికి కాఫీ తాగే అలవాటు ఉన్నా కానీ సాధారణంగా 1 కప్పు మాత్రమే వాడతాడు. ఈ 2 కప్పులు ఆమెకు అనుమానం కలిగించాయి. వెంటనే ఆమె ఆ కాఫీ కప్పులను ఫోటో తీసి చాట్ జీపీటీలో అప్లోడ్ చేసింది. డైనా చాట్ జీపీటీని అడిగిన ప్రశ్న చాలా సులభం. ఈ 2 కాఫీ కప్పులను చూసి నీకేమనిపిస్తోంది? చాట్ జీపీటీ కొన్ని సెకండ్లోనే ఆ చిత్రాలను విశ్లేషించి ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. సాధారణంగా ఒక వ్యక్తి ఒకేసారి 2 కాఫీ కప్పులు వాడడం అరుదు అని, ఒకవేళ వాడినా ఒకే చోట 2 కప్పులు ఉండడం వేరొకరి ఉనికిని సూచించవచ్చని పేర్కొనింది. అంతేకాకుండా వాటి పరిమాణం, వాడిన తీరు, వాటిలో మిగిలిన కాఫీని బట్టి వేర్వేరు వ్యక్తులు వాటిని ఉపయోగించి ఉండొచ్చని సూచించింది. ఈ స్పందన డైనాకు షాక్ ఇచ్చింది. ఆమె వెంటనే తన భర్తను నిలదీయగా అతను మోసాన్ని అంగీకరించాడు. చాట్ జీపీటీ కేవలం సాధారణ చిత్ర విశ్లేషణ ద్వారా ఒక సంబంధంలో దాగున్న నిజాన్ని బయటపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ సంఘటన ఏఐ, ముఖ్యంగా చాట్ జీపీటీ వంటి సాధనాలు మన దైనందిన జీవితంలో ఎంత లోతుగా ప్రభావం చూపుతాయో తెలియజేస్తుంది. సమాచారాన్ని విశ్లేషించి అంచనాలు వేసే దాని సామర్థ్యం కేవలం సాధారణ పనులకే కాకుండా సంక్లిష్టమైన వ్యక్తిగత సమస్యలలో కూడా ఉపయోగపడగలదు అని రుజువు చేసింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. ఏఐ మానవ సంబంధాల్లో ఇంతగా జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది నైతికపరమైన చర్చకు దారితీస్తోంది. ఏది ఏమైనా ఈ సంఘటన ఏఐ శక్తిని, దాని భవిష్యత్ సామర్థ్యాన్ని మరోసారి చాటి చెప్పింది.